गणेश गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश वेदान शक्ति सरकार खेत खड्ग खट्वाट मुद्गर गदां कुशपाशहस्त शूलं चकुंत परशु ध्वज मुद्वहस्त పార్షిగుట్ట చౌరస్తాలో ఉన్నటువంటి వినాయకుడి దగ్గరకు వచ్చాము. దాదాపు 27 ఫీట్స్ వినాయకుడు. సో నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. 11 రోజులు స్వామివారికి సన్నిధానంలో మధ్యాహ్నం సమయంలో అన్నదానం చేయడం జరుగుతుంది. సో వీళ్ళు బజరంగ్ దళ్ అసోసియేషన్ వాళ్ళు నిత్య అన్నదానం చేస్తూ స్వామివారికి నిత్య పూజలతో కైంకర్యాలతో అలంకరించడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు మీరు ఇక్కడ? మేము 45 years నుంచి పెడుతున్నాం. 45 years. ఓకే. అంటే మీ ఫాదర్స్ మా తాతలు ఫస్ట్ మా తాతలు మా ఫాదర్స్ తర్వాత మేము మా థర్డ్ జనరేషన్. ఓకే. సో అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా మా బస్సు వాళ్ళందరూ సపోర్ట్ మంచిగా హ్యాపీ. ఓకే. ఎంత ఉంటుంది మీ టీం? ఎంత? మేము ఒక 35 members. 35 members. సో అంటే అందరూ ఎప్పుడు కొలాబరేషన్ కాంట్రిబ్యూషన్ అందరం కాంట్రిబ్యూషన్ అందరం ఫ్రెండ్స్ అందరం. సో ఎంత పడినా చాలా ఐడల్ 350 వద్దు. 350 పడి. సో ఎందుకు ఇంత పెద్దగా పెట్టాలని? అంటే ఎంత పెట్టినా వినాయకుడే కదా. సో ఎంత పెట్టారు? ఎవ్రీ ఇయర్ మాది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అంటే ఆర్డర్ ఇయర్ పెంచుకుంటాం. రాజు 25 అండి, 27. సో అంటే మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ అందరు మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు కదా ఎవ్రీ ఇయర్. సో ఎన్ని ఫీట్స్ వరకు వెళ్దాం అనుకుంటున్నారు? ఎంతవరకు వెళ్ళమంటే అంతవరకు. గిఫ్ట్ అంటే ఇక్కడ లడ్డు అట్లాంటి వేలంపాటే అని వేస్తారు. లడ్డు వేలంపాట ఏమి పెట్టాము. పబ్లిక్ వచ్చిన శోభయాత్రలో వచ్చిన పబ్లిక్ పంచిస్తాం. ఓకే. సో మరి మీకు ఫండ్స్ ఎట్లా? మా ఫ్రెండ్స్ అందరు సహకారం. ఓకే. సో అందరికి అంటే ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకి అనుకునే కంపల్సరీ 100% డాన్స్ సూపర్ ఉన్నారు కూడా అక్కడ జరిగిన వాళ్ళు వచ్చి మాకు ఇది అయింది, మేము అన్నదానం మేము చేస్తామని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళందరూ సహకారం బట్టి యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? గణేశుడు శోభయాత్ర రోజు ఉంటాయి యాక్టివిటీస్. బ్యాండ్ సో పుణ్య బ్యాండ్ వస్తుంది, ట్రస్ట్ అన్నీ ఉంటాయి. 6 o'clock మార్నింగ్. ఈవినింగ్ 6 o'clock. నెక్స్ట్ డే 11. ఓకే. సో ఇదండి. సో పార్షిగుట్ట సౌరాల బస్తీలో ఇక్కడ ఈ చౌరస్తాలో వినాయకుడి ఒక పూజలు చేస్తున్నారు. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. టీవీ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. టీవీ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇక్కడ నిత్యాన్నం జరుగుతున్నది. భక్తులందరూ విచ్చేసి భోజనానికి అందరూ ఆహ్వానితులే. హైదరాబాద్కి మన ఖైరతాబాద్ గణేష్ ఫేమస్, బాలాపూర్ లడ్డు ఫేమస్, మన సౌరాల బస్సీకి మన అన్నదానం ఫేమస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ.